ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతే వాజైర్వాజనేపతి ధీనామమిత్రయవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాసుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం మంగళవారం నాడు బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మూడు 6/2025 మంగళవారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:31 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష అష్టమి రాత్రి 12:44 వరకు, తదుపరి నవమి తిథి. ఈరోజు నక్షత్రం పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రం రాత్రి 3:38 వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. ఈరోజు యోగం హర్షణ యోగం ఉదయం 9:55 వరకు, తదుపరి వజ్రయోగం. ఈరోజు కరణం భద్రకరణం పగలు 2:09 వరకు, తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 10:47 నుండి 12:28 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 8:53 నుండి 10:33 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి బుధులు, మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగ్రహం. ఇక్కడ కుంభరాశి లగాయితూ సింహరాశి వరకు ప్రతి రాశిలోనే గ్రహాలు ఉన్నాయి. మరి ఈరోజు ఏ విధమైన విశేషాలు ఉంటాయి, జాతక ఫలాలు ఎలా ఉంటాయి అనేది భక్తి శ్రద్ధలతో వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతః ఆజాఢ్యం వాక్పటత్వంచ హనుమస్మరన్వాన్ భవేత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం. ప్రేక్షకులందరికీ కూడా జ్యేష్ఠాష్టమి అనేటువంటి మహత్తర పర్వదినం ఈరోజు. జ్యేష్ఠమాసంలో అసలు చాలా విశేషమైనటువంటి కొన్ని రోజులు ఉంటాయి. అంటే చాలా విశేషమైన రోజులు అంటే దేనికి సంబంధించింది అంటే మన యొక్క జీవితంలో తెలుసో తెలియకో తొందరపడో కొన్ని నిర్ణయాలు తీసేసుకుని కొన్ని సమస్యల వలయంలో చిక్కుకుంటాం. మళ్ళీ అది వెనక్కి తిరిగి తీసుకురావాలంటే ఒక జీవితకాలం సరిపోలేనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అటువంటిది ఈరోజు జ్యేష్ఠాష్టమి నాడు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఎంత అమ్మవారి ఆరాధన చేస్తారో ఆ యొక్క చిక్కుముడులన్నీ అమ్మవారి వల్ల తొలగిపోతాయి. అలాగే మంగళవారం చాలా విశేషించినటువంటి ఈ మంగళవారం పూర్వ పలుగుని శుక్ర నక్షత్రంలో మంగళవారం పడింది. అంటే
ఇక్కడ చేయవలసింది ఏమిటి? ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన. ఆంజనేయ స్వామి ఆరాధన ఎందుకు చేయాలి? ఈ మంగళవారం నాడు చేయడం వల్ల అష్టమి నాడు మంగళవారం పడింది కాబట్టి అమ్మవారి ఆరాధన చిక్కుముళ్ళు పోతాయని చెప్పారు. మరి ఆంజనేయ స్వామి ఆరాధన ఎందుకు చేయాలి? మన జీవితానికి గ్రీష్మ ఋతువు ఎందుకు వస్తుందయ్యా అంటే, మన జీవితంలో కొన్ని కష్టాలు పడుతున్నప్పుడు చాలా బాధలు వస్తుంటాయి, కళ్ళంపటి నీళ్ళు వస్తుంటాయి. ఆ కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం చేసినటువంటి పాప వివరాలు మనకు తెలియవు. ఆ యొక్క బాధ వస్తున్నప్పుడు కష్టాల గురించి మనకు ఎవరికీ తెలియదు. ఏదో పాపం చేశానా, ఎందుకు ఇంత కష్టం వచ్చిందనేటువంటి ఒక రకమైనటువంటి బాధ చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలు మన మనసుకి తోస్తూ ఉంటాయి. అందుకే గ్రీష్మ తాపాన్ని తట్టుకున్నవాడు సముద్రాన్ని ఈదగలరు అని పెద్దలు అంటుంటారు. అంటే గ్రీష్మ తాపం అంటే అంత కష్టంగా ఉంటుందంట. సముద్రాన్ని ఈదడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అందుకే ఇటువంటి గ్రీష్మ కాలంలో ఆంజనేయ స్వామి వారికి చక్కగా అరటిపళ్ళని నైవేద్యం పెట్టి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం అని ఆ యొక్క ఆంజనేయ స్వామి దండకం మంగళవారం కనుక ఈ యొక్క జ్యేష్ఠాష్టమి నాడు చదివితే కార్యసిద్ధి చక అయిపోతూ ఉంటుంది. ఎంతటి కార్యక్రమాలైనా సరే ముందుకు నడుస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారం నాడు చేయడం వల్ల వివాహ ప్రతిబంధక దోషం ఖచ్చితంగా తొలగిపోయి వివాహం అవుతుంది. సాక్షాత్తు రాముణ్ణి సీతనే కలిపినవాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి. అందువల్ల వధువుని వరుణ్ణి కలపాలి అన్నా కూడా మంగళవార నియమం చేస్తున్నటువంటి ఆ యొక్క హనుమద్ భక్తులకి వివాహాది శుభ కార్యక్రమాల్లో శుభం జరుగుతుంది. చాలామంది స్వయంకృతంగా స్వయంభువుగా చక్కగా అనుభవించి ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేసేవారు. పూర్వం ఒక వధువుని కానీ వరుణ్ణి కానీ గ్రామంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఆంజనేయ స్వామి వారికి అప్పాల దండ వేయించేవారు. ఆ వధువుతో కానీ వరుడితో కానీ వివాహం మంచి సంబంధం కుదరాలని. అందువల్ల వివాహ వ్యవస్థలో కూడా ఆంజనేయ స్వామి యొక్క దృష్టి ఉండాలి అని చెప్పడం కోసమే ప్రతి మంగళవారం మనకి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి కాబట్టి తమలపాకు పూజని సింధూరార్చనని చెప్పుకుంటుంటాం. ఇంకొక విషయం, మనిషి ఎంతటి గొప్పవాడైనా సరే ఒక్కొక్కసారి బుద్ధి మందగించి ఉన్న వస్తువులు మర్చిపోవడము, లేకపోతే తెలిసి తెలియనితనంలో మాట్లాడడం ఇత్యాదివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు ఆంజనేయ స్వామి ఆరాధన కనుక ప్రతి వ్యక్తి చేయడం వల్ల అలాంటి పొరపాట్లు లేకుండా చేసేవాడు కూడా ఆంజనేయ స్వామి. ఎక్కడ ఏం మాట్లాడితే ఎక్కడ ఫలితం వస్తుందో ఆ మాట తీరు విధానాన్ని ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. హనుమద్ భక్తులుగా రామభక్తులుగా మారండి. అలాగే అమ్మవారి యొక్క ఆరాధన ఈరోజు అందరూ చేయండి. సమస్యల వలయం నుండి బయటపడండి. ఈ విధంగా జ్యేష్ఠాష్టమి మహాపర్వదినం అనేది చాలా విశేషం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ఏమిటయ్యా అంటే గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చక్కనైనటువంటి శుక్రబలంతో దూసుకుపోతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది అంటే అర్ధాష్టమ కుజుడు, ద్వాదశ శని, అలాగే ద్వితీయస్థ రవి ఇత్యాది గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదండి. అంటే ఈ గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని న్యూట్రల్ చేయడం కోసమే జన్మ శుక్ర యోగం అనేది ఉన్నది. ఆ యొక్క రాశిచక్రంలో శుక్రుడు ఉన్నంతకాలం మేషరాశి వారు దివిటీలా వెలిగిపోతారు. ఎక్కడ తడబాటు లేకుండా తన మాట నెగ్గి తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలా ఉంటుంది. ఏ పని చేసినా కార్యసిద్ధి యోగంలో ఉంటుంది. అందువల్ల ఈరోజు ముఖ్యంగా మేషరాశి వారు చాలా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రతి పనిలోనే కూడా ఆంజనేయ స్వామి మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. హనుమాన్ చాలీసాని చదువుకుంటూ వెళ్ళండి. ఆ ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు ఒక 5 అరటిపళ్ళని చక్కగా నైవేద్యం పెట్టి వెళ్ళండి. ప్రతి పనిలోని శుభం జరుగుతుంది.
తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి మరి రవి బుధుల యొక్క కలయిక, బుధాధిపత్య యోగం అంటారు దాన్ని. ఈ రవి బుధుల యొక్క కలయిక వృషభ రాశి వారిని ఇక నుండి కొన్ని మార్పులు చేసే విధంగా, వీళ్ళ మాట తీరు మారే విధంగా, అలాగే వీళ్ళ యొక్క ఆలోచన క్రమాన్ని కూడా మార్చే విధంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. తృతీయస్థ కుజుడు చాలా అద్భుతంగా ఉన్నారు ఈరోజు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా దూసుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు హనుమత్ బడబాలన స్తోత్ర పారాయణ చేసుకుంటూ చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుని తమలపాకు దండన వేసి బయటికి వెళ్ళండి. మీరు ఏ పనికి వెళ్ళినా స్వామి అనుగ్రహం మీ వెన్నంటే ఉంటుంది. గురుబలం అద్భుతంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి, అన్నింటా మేలు చేస్తోంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా తృతీయ స్థానంలో ఉన్న చంద్రకేతువుల యతి చాలా అద్భుతాన్ని ఇవ్వబోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మీరు ఏ పని చెయ్యాలి, ఏ విషయంలో మీరు ఎలా మాట్లాడాలనేటువంటి ఆలోచన మిథున రాశి వారికి స్పృశించే విధంగా ఉంటుంది. అందువల్ల చంద్రలగ్నాత్తు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఇప్పుడున్న గ్రహ సంచారం మిథున రాశి వారికి కలిసి వస్తుంది. ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు. ఈ మంగళవారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన పూజ చేసుకోండి, అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభం ఉంది. ఇది అనుకోకుండా ఊహించకుండా వచ్చే వ్యాపార లాభం. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా ఈ రోజు నుండి మొదలవుతాయి. అన్ని రకాలుగా కూడా కర్కాటక రాశి వారికి లాభపడే, శుభపడే, సుఖపడే మూడింట్లోని కూడా లాభపడడం, శుభానికి సంకేతంగా ఉండడం, సుఖంగా ఉండేటువంటి యోగం మూడింట్లోనే కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి మాత్రం అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గడం కోసం వడమాలను వేస్తూ ఉండండి. కర్కాటక రాశి వారు ఈ మంగళవారం నుండి మొదలు పెట్టండి. ఆ యొక్క వడమాలను వేయడం వల్ల మీకు రాహు ప్రభావం అనేది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ బలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర బలుగుని 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి ఖచ్చితమైనటువంటి చంద్రబలంతో, శుక్రబలంతో, గురుబలంతో ఖచ్చితంగా జీవితాంతం మీరు ఆనందపడే విధంగా ఒక మంచి శుభవార్త ఈ ప్రాతకాలాన్ని మీ చెవిని వినపడుతుంది. ఆనందంగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటుంది, భోగభాగ్యాలుగా ఉంటారు, రుణాలన్నీ తీరిపోతాయి. చాలామంది సింహరాశి వారికి ఒక చిన్న ధర్మ సందేహం ఉంది. రుణాలు తీరిపోతాయి అంటున్నారు, రావాల్సిన ధనం లేదు, నిలబెట్టుకున్న ధనం లేదు, ఎలా తీరుతాయి? అదే గ్రహస్థితి. ఆకస్మిక రుణ విమోచనం సింహరాశి వారికి ఉన్నది. ఖచ్చితంగా మీకు రుణ విముక్తి జరుగుతుంది. అప్పుల బాధల నుండి బయటపడతారు. ఇదే గ్రహ బలం. గురువు ఏకాదశంలో ఉండి తృతీయ దృష్టితో సింహరాశిని చూస్తే అప్పులు అనేవి లేకుండా ఉంటాయి. ఇది గోచార గ్రహ వాంగ్మయం. దీన్ని ఎవరు కూడా తప్పించలేరు.
అందువల్ల ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రుణ సమస్యలు, అధికంగా ఉన్న రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారం పెరిగిపోతుంది, వ్యవహారం పెరుగుతుంది, మీ మాట పై చేయిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారికి జరిగి తీరుతాయి. అందువల్ల కంగారు పడకుండా మీరు చేయవలసిందల్లా ఒకే ఒక ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఈ మంగళవారం నాడు కందుల్ని దక్షిణతో సహా, ద్వాదశంలో కుజుడు ఉన్నాడు, మరి రాశిచక్రంలోకి వస్తున్నారు కాబట్టి మంగళవారం కాబట్టి ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి కందుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం. అలాగే అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత కూడా ఉన్నది కాబట్టి దీన్ని గ్రహించుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి దానికి శనికి సంబంధించినటువంటి పరిహారం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేసుకుంటూ ఉంటే ప్రతి పనిలోనూ విజయం సింహరాశి వారిదే. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ద్వాదశ స్థానంలో చంద్రుడి వల్ల ఈ మంగళవారం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సమస్యలు బయటికి చెబితే చులకనైపోతామేమో అనేటువంటి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అందువల్ల యశోధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి చక్కగా తమలపాకుల దండని ఆంజనేయ స్వామి మెళ్ళలో వేసి సింధూరార్చన చేసుకుని ఆ సింధూరాన్ని ధరించి కార్యసిద్ధి యోగంలోకి వెళ్ళండి. అంతా కూడా మీకు మేలే జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభమాలిక ఈ యొక్క మంగళవారం. జ్యేష్ఠాష్టమి నాడు తులారాశి వారికి చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల్లోని ప్రతి పనిలోని మీకు కలిసి వస్తుంది. ఎప్పుడూ కూడా మీ యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మీ మాట తీరు, మీ పద్ధతి, మీ విధానం అంతా కూడా ప్రజలు మెచ్చుకుంటారు. గురుబలం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులైన తులారాశి వారికి చదువు శుభ్రంగా చక్కగా మంచి మార్కులు వచ్చేలాగా మంచి పరిణతి చెందినటువంటి జీవితంకి మొక్కగా బాట వేస్తుంది. అన్ని రకాలుగా తులారాశి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కేతుగ్రహం మాత్రమే సహకరిస్తుంది తప్ప మిగతా 8 గ్రహాలు కూడా పరీక్ష పెడుతున్నాయి. జాగ్రత్తగా అవరోధాలు అధికంగా ఉంటాయి. ఇక్కడ మిమ్మల్ని కించపరిచే వాళ్ళ సంఖ్య, మిమ్మల్ని విమర్శ చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. మిమ్మల్ని సపోర్ట్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ సపోర్టింగ్ చేసేటువంటి వారిలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యతే మూలకంగా ఉండడం, ఇది కొంత వారికి ధైర్యంగా ఉండడం. మిగిలిన బంధువర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అవరోధాలుగాను విమర్శలుగానే ఉంటారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి కేవలం గ్రహస్థితి ప్రభావం అనేది అధికంగా ఉన్నది. ఈ మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మనోధైర్యం అధికంగా పెరగడమే కాకుండా దాంపత్య జీవితానికి మంచి శుభగడియలు మొదలయ్యి అన్నింటా కూడా మేలు జరిగే ప్రసక్తి అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి ఈ యొక్క ధనుస్సు రాశి వారి గురించి చెప్పాలి అంటే ఇక్కడ సామాన్యంగా 5 గ్రహాలు యోగించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే తృతీయస్థ రాహువు, సప్తమస్థాన గురుడు, పంచమస్థాన శుక్రుడు, షష్ఠ రవి బుధులు. ఇక్కడ ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటే మరి చంద్రుడు కూడా యోగించే స్థితిలోకి వెళ్ళబోతున్నాడు రేపటి నుండి. అందువల్ల
పట్టిందల్లా బంగారంగా ఉండడమే కాకుండా ధర్మ నిరతగా ఉండేటువంటి ధనుస్సు రాశి వారికి ధర్మబద్ధమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి లక్ష్మీ కటాక్షం అధికంగా వర్ధిల్లి మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తీరిపోయి మిమ్మల్ని ప్రపంచం ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా, ఆదర్శవంతంగా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా చాలా అద్భుతమైన శుభ పరిణామాలకు వెళ్తున్నారు ధనుస్సు రాశి వారు. గురుదృష్టి ఉంటే ఆ యొక్క జీవిత గమనం ఎలా ఉంటుందో విశ్వావసనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికే తెలుస్తుంది. అందువల్ల చక్కనైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేయండి. ఇంకా కార్యసిద్ధి యోగంలో లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత వల్ల రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండి, ద్వాదశ తృతీయాధిపతి షష్ఠ స్థానంలో ఉండి, చతుర్థ ఏకాదశ లాభాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు చేసేటువంటి గ్రహ పరిణామం ఏ విధంగా ఉంటుందంటే ఆందోళనకరంగా ఉండే పరిస్థితిని ఏర్పరుస్తుంది. కానీ ఈ యొక్క ఆందోళన ఈ ఒక్క రోజుతోనే ఉంటుంది మకర రాశి వారికి. తర్వాత కాలం రేపటి నుండి కుజుడి యొక్క అనుగ్రహంతో మంచి మంచి సంబంధాలు వస్తుంటాయి. అనేక రకాలుగా కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ రేపటి నుండి మొదలవుతాయి. అందువల్ల ఈరోజు మాత్రం ఖచ్చితంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన విపరీతంగా చేయండి. ఎంత ఆరాధన చేస్తే మీకు అంత శుభం లాభం జరిగి తీరుతుంది. మకర రాశి వారికి లేనిపోని నిందలు వేసేవాళ్ళ సంఖ్య ఈ రోజుతో తగ్గి రేపటి నుండి మంచి స్థితికి వెళ్ళబోతున్నారు మకర రాశి వారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి రాశిచక్రంలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, చంద్రుడి యొక్క దృష్టి రాశి మీద ఉన్నప్పుడు అనుకోకుండా ఆపదలు వాటిల్లుతాయి, అనుకోకుండా మనస్పర్ధలు పెరుగుతాయి, అనుకోకుండా మీ యొక్క జీవిత గమనంలో మీరు ఎదిరించినటువంటి పరిస్థితి కూడా కుటుంబం కోసం, ఆ యొక్క ఉన్నత ఉద్యోగం కోసం, మీ యొక్క సమస్తములైనటువంటి కార్యసిద్ధి కోసం మీ యొక్క జీవన పోరాటాన్ని విమర్శించే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. కారణం కేతువు యొక్క ప్రభావ తీవ్రత, రాశిచక్రంలో రాహువు యొక్క ప్రభావ తీవ్రత వల్ల. అందువల్ల కుంభరాశి వారికి పోరాడేటువంటికి ఆ యొక్క విధానంలో గురువు సహకరిస్తున్నారు. కానీ మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఆర్థికంగా, సామాజికంగా. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శక్తి పుంజుకుంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి రాశిచక్రంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి తీవ్రత వల్ల ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి. దానివల్ల చాలా అద్భుతమైన శుభపరిణామాలు ఉంటాయి. ఇక్కడ రాహువు యొక్క ప్రభావం పోయింది. మరి శని యొక్క ప్రభావ తీవ్రత రాశిచక్రంలో ఉంటే ఎలా ఉంటుందయ్యా అంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైన ఖర్చులు, మానసికంగా ఆందోళనగా ఉండే పరిస్థితి ఇత్యాదివన్నీ కూడా రాశిచక్రంలో 1వ ఇంట్లో శని యొక్క ప్రభావ తీవ్రత ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా చక్కగా మీ యొక్క విధి విధానాలని మర్చిపోకుండా చక్కగా మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఓం నమో భగవతే ఆంజనేయాయ అనే మంత్రాన్ని అధికంగా శ్రవణం, పఠనం రెండూ చేయాలి. వినాలి, చదవాలి. రెండూ చేస్తే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్. మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామ అని అంటే చాలట ఆంజనేయ స్వామి ఎక్కడున్నా సరే తను కూడా వచ్చి తన యొక్క రాముల వారిని కొలుస్తున్నారనే ఆనందంలో ఆ యొక్క పలికినటువంటి భక్తుణ్ణి సంరక్షిస్తారట. రామతారక మంత్రంలోని జీవశక్తి ఉంటుంది, ఆంజనేయ స్వామి అనుగ్రహంలోని జీవశక్తి ఉంటుంది. అందుకే హనుమన్మాలా మంత్రాన్ని అధికంగా పఠనం చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే గ్రాస్పింగ్ పవర్ అంటే ఏకసందాహగ్రాహి అని అంటారు. ఏకసందాహగ్రాహి అంటే ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళకి బుర్రలోకి వెళ్ళిపోతుంది. అలాంటి గ్రాస్పింగ్ పవర్ పెంచేది ఆంజనేయ స్వామి హనుమన్మాలా మంత్రం. అది ప్రతి నిత్యము చదువుకోవచ్చు. కనీసం మంగళవారం అయినా సరే ఆంజనేయ స్వామి వారి యొక్క మాలా మంత్రాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల, ఆ మాలా మంత్రాన్ని ఎలా చదవాలి అంటే గురువు ఉపదేశించినటువంటి మంత్రమే అది. అందువల్ల చక్కగా గురువుగారిని అడిగి అది ఎలా చదవాలో గురువుగారి ముందు పాఠం నేర్చుకుని ఆ తర్వాత మీరు గురువుగారి ఎదురుగుండా పాఠం అప్పచెప్పి చక్కగా ఆ మంత్ర పఠనాన్ని కనుక చేసుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు రాముల వారి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది. అందుకే ఆ గురువు యొక్క ఉపదేశించినటువంటి ఆ మంత్ర విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క హనుమన్మాలా మంత్రం చాలా విశిష్టమైంది. ఒకవేళ ఆ యొక్క మంత్రం చదవలేకపోతున్నామండి అంటే హనుమాన్ చాలీసాని చదువుకోండి. అది తులసీదాసే గురువుగా భావించి చక్కగా ఆ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కనుక చదివితే మనకు ఉన్నటువంటి కారాగృహ విముక్తంలో అంటే చెప్పుకోలేని సంఖ్యలను సైతం తెంచగలిగేటువంటి దేవుడు కలియుగంలో ఆంజనేయ స్వామి వారు మాత్రమే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. హనుమాన్ ఆరాధన చేయడం అనేది మనం చేసుకున్న సుకృతం, పూర్వజన్మ సుకృతంగా భావించి చేయండి. స్వామి ఎల్లవేళలా కూడా మిమ్మల్ని రక్షిస్తారు. రామచంద్ర స్వామి ఎల్లవేళలా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తారు. అన్నింటా శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు బుధవారం గణపతి ఆరాధనతో విశిష్టంగా రేపు ప్రాతకాలం బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.